శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిషాలయం జ్యోతిషరత్న వాస్తురత్న బ్రహ్మశ్రీ డాక్టర్ రాపూరి సుబ్రహ్మణ్యం నాయుడు స్వామి గారు జ్యోతిష్యమైతే ఏమి, వాస్తు అయితే ఏమి, దేశ రాష్ట్ర భవిష్యత్తు చెప్పటమైతే ఏమి, కడాకండిగా 100% ఖచ్చితంగా ప్రకటించడంలో తనకు తనే సాటి. దేశంలో ఉన్న ప్రముఖ సంస్థలన్నీ అవార్డ్స్, రివార్డ్స్, బిరుదులతో ఆయన్ని సత్కరిస్తున్నారు. శ్రీ బగలాముఖి అమ్మవారి నిత్య ఉపాసకుడిగా జ్యోతిష శాస్త్రంతో తనల్ని సందర్శించే ప్రజల యొక్క గతాన్ని, భవిష్యత్తుని కళ్లకు కట్టినట్టుగా ప్రకటిస్తున్నారు. అలాగే ఏ వాస్తు దోషం కారణమవుతుందో కూడా చెప్తున్నారు. కేంద్ర రాష్ట్ర రాజకీయ ఫలితాల్ని అంకెలతో సహా పొల్లుపోకుండా చెబుతూ అందరి ప్రముఖుల యొక్క దృష్టిని తన పక్కకు ఆకర్షించుకోగలిగారు. అమ్మవార్ల యొక్క నిత్య ఉపాసనతో తనలో దైవశక్తిని నివృత్తి చేసుకుని ఎన్నో జ్యోతిష వాస్తు సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. జ్యోతిషరత్న వాస్తురత్న బ్రహ్మశ్రీ డాక్టర్ రాపూర్ సుబ్రహ్మణ్యం నాయుడు స్వామి గారు BHEL MIG ఫేజ్ 1 శేర్లింగంపల్లి హైదరాబాద్ లో ఉన్న శ్రీ రామాలయం టెంపుల్లో ప్రతి నెల శ్రీరామచంద్రమూర్తి యొక్క జన్మ నక్షత్రమైన పునర్వసు రోజున సీతారాముల కళ్యాణం రంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఆ ఒక వేడుకల్ని యశోధర టీవీ టెంపుల్స్ లో మనందరం వీక్షిద్దాం రండి. మన రామాలయంలో ప్రతి నెల జరిగేటటువంటి పునర్వసు మాస కళ్యాణం ఇంకేంటంటే ఏ దేవుడు ఆవిర్భవించినటువంటి నక్షత్రం, ఆయన ఆవిర్భవించినటువంటి రోజు ఏదైతే ఉందో దాన్ని నక్షత్రం ప్రధానం కనుక మనం గోత్రాలు చెప్పుకుంటాం. స్వామివారికి నక్షత్ర ప్రాధాన్యం కనుక రాముడి వారికి పునర్వసు నక్షత్రం, అలాగే కృష్ణుడికి రోహిణి నక్షత్రం, వెంకటేశ్వర స్వామి వారికి శ్రవణ నక్షత్రం, లక్ష్మీనరసింహ స్వామి వారికి స్వాతి నక్షత్రం. అలాగా వాళ్ళ యొక్క ఆవిర్భావ నక్షత్రం ఏదైతే ఉందో దాన్ని పురస్కరించుకుని మనం ఉత్సవాలు జరుపుకోవడం సాంప్రదాయం. నరసింహ జయంతి వైశాఖ బహుళ చతుర్దశి స్వాతి నక్షత్రం ఉంటుంది. అంచేత మనం ప్రతి నెల జరుపుకుంటున్నాం. పెద్ద పెద్ద దివ్య స్థలాల్లో నిత్య కళ్యాణం జరుగుతుంది. అలా కాకుండా మన మాస కళ్యాణం, మన అవకాశాన్ని బట్టి మాస కళ్యాణం జరుపుకుంటున్నాం కనుక ప్రతి పునర్వసుకి ఇక్కడ జరిగేటటువంటి నక్షత్ర పురస్కారమైనటువంటి ఈ కళ్యాణ కార్యక్రమంలో పాణిగ్రహణం అంటే స్వామివారి కళ్యాణం యొక్క ఉత్సవం. ముందుగా విశ్వసేన పూజ చేసి శుద్ధి కార్యక్రమంగా పుణ్యావాచనం నడిపించి అష్టదీపాలను నవగ్రహాలని ఇక్కడ ఆరాధన చేసుకుని యజమానుల చేత రాముడికి పూజ చేయించిన తర్వాత కళ్యాణ ఘట్టం ప్రారంభమైంది. ఈ కళ్యాణ ఘట్టం అనేటప్పటికీ అన్ని దేవుళ్ళకి కళ్యాణంలో ఉపచారాలు షోడశోపచారాలలాగా అన్ని ఘట్టాలు జరుగుతాయి. ముందుగా వరుడు రామచంద్రమూర్తి వరుడు గనక ఆయన చక్కగా ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయనకి పాద ప్రక్షాళన చేస్తాం. ముందుగా వరపూజలో భాగంగా ఆ పాద ప్రక్షాళన అయిన తర్వాత మధుపర్కాలు సమర్పించడం, తర్వాత మధుపర్క ప్రాచీన అమృత నైవేద్యం నివేదన చేసిన తర్వాత రక్షాధారణ స్వామికి. ఆయనకి రక్షాబంధనం ఎందుకయ్యా కట్టడం అంటే ఆయన మనకి రక్షగా ఉండడం కోసం ఆయనకి రక్షాబంధనం అమ్మవారిని సమర్పిస్తాం. తర్వాత గోదానం, వేదవేద్యుడు దేవదేవుడు గోపాలుడు కనుక ఆయన చక్కగా గోవుని దానం ఇవ్వడం కార్యక్రమం. తర్వాత కన్యాదానం, సుముహూర్తం, మాంగళ్య సూత్ర యజ్ఞోపయుత సమర్పణం, తర్వాత తలంబ్రాక్షత్ర కార్యక్రమం, తర్వాత పూజా దండలు ఇవన్నీ వేసిన తర్వాత స్వామివారికి మాలా కైంకర్యం చేసి అక్షతారోపణ చేసిన తర్వాత హారతితోటి కళ్యాణ కార్యక్రమం. పూజమానః అభిచంద్రా భక్తమేనో హిరణ్యాభ్యస్వా అఖిలో దేవసోమా వస్త్రాన్ని సమర్పయామి.
महतु अर्षीणाञ्जूडाञ्चगापोरे प्रतिष्ठिताः यज्ञावर्धतां यज्ञस्य वृद्धि मनोत्साहस्य प्रतिबिम्बान् प्रयोजितोऽहं मनुष्येन भूयातम् मीतामस्तिना भगवत्तिदेव्यदिति तमर्मणः स्वस्ति पूषा असुरो दधापुरा स्वस्ति द्यावापृथिवीर्जे पुमानः स्वस्तये वायुमुपब्रवामहे स्वामं स्वस्ति भुवनत्रयपतिः बृहस्पतिर्कर्मणां स्वस्तये स्वस्तय आदित्यानो भवन्तु पुनः కన్యాదానంలో భాగంగా స్వామివారి గోత్రం వారి తాత ముత్తాతలు అమ్మవారి యొక్క కుటుంబ వారి పెద్దలు వీరందరికీ కూడా ఒకసారి గోత్రనామాన్ని చెప్పి పలానా గోత్రంలో పుట్టినటువంటి శ్రీ రామచంద్రమూర్తి ఆ గౌతమ యొక్క అమ్మవారిని కన్యాదానం చేస్తున్నామని చెప్పడంలో భాగంగా గోత్రాపణి యశువంబములు వశిష్ఠమైత్రావళి కౌటిల్యశ్రియార్జే పూర్వాన్ దృష్టగోత్రోద్భవస్య నా భాగ మహారాజ వర్మణో నత్రే అజ మహారాజ వర్మణ పుత్ర పుత్రాయ దశరథ మహారాజ పుత్రాయ శ్రీ రామచంద్ర స్వామినే వరాయ సార్వంతం గోబ్రాహ్మణే జన్మం భవతు ఆన్యే భాయాస్య గోత్రయార్జే ప్రాత్ గోత్రస్య స్వర్ణరామ మహారాజ
మహారాజవర్మణోరత్రీం ప్రస్వభవ మహారాజవర్మణ పౌత్రీం జనక మహారాజవర్మణ పుత్రీం సీతాదేవీనామ్రీ కన్యాం. వశిష్ఠ గోత్రంలో పుట్టినటువంటి ఆ స్వామివారి నాభాగు అనేటటువంటి ఆయన రామచంద్రమూర్తి గారి యొక్క ముత్తాతగా, అజి మహారాజు గారు తాతగా, దశరథ మహారాజు గారు వాళ్ళ తండ్రి. అలాగే వశిష్ఠ గోత్రంలో వాళ్ళ కృషి భావంలో అలా వస్తూ ఉంటూ అపవాదానికి వచ్చేటప్పటికి ఆంగేరస ఆయాస్య గౌతమ ఈ త్రయాధ్యాయంలో ముగ్గురు ఋషులతో ఉన్నటువంటి ఆత్రేయ గౌతమ గోత్రంలో పుట్టినటువంటి స్వర్ణరోమ మహారాజు అమ్మవారి యొక్క ముత్తాతగా, స్వరూపుడు అనే మహారాజు గారు తండ్రి. అటువంటి దశరథ మహారాజు గారి యొక్క పుత్రుడైనటువంటి వశిష్ఠ గోత్రుడైనటువంటి రామచంద్రమూర్తి గారికి గౌతమ గోత్రంలో పుట్టినటువంటి ఆ అమ్మవారి జనక మహారాజు పుట్టినటువంటి సీతాదేవి నుంచి పాణిగ్రహణం ఏర్పడించడానికి ఇక్కడ కన్యాదాన సంకల్పం చెప్తుంది. కన్యాం కనక సంపన్నా కనక భరణీయతాం దాస్యామి సత్యం బ్రహ్మలోకే జీవితయా కన్యాప్రాంతాంభి భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా. బాహు మధ్య విలసితేంద్రియా. మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఒక తోడుగా భగవంతుడు చక్రధారి చంతనే ఉండగ. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. జయ జయ రామ జయ జయ రామ జగదపి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగదపి రామ.
प्रभो पाहि राम प्रभो पाहि भद्राद्रिवै देहि राम प्रभो पाहि राम प्रभो శ్రీమన్మాగుణస్తోమాభిరామమి నామ కీర్తనలు వర్ణింతు రామ ప్రభో पाहि राम प्रभो पाहि राम प्रभो पाहि राम प्रभो जय बोलो श्री आनंद राम हनुमान की मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् कोसलेशाय मन्दहासदासभूषणाय हासवादिविनुतसंध्वरमङ्गलम् इष्टदाय महितमङ्गलम् कोसलेशाय चारुकुङ्कुमोपेतचन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेहाय चारुमङ्गलम् देवकी पुत्राय देवदेवोत्तमाय चापजात गुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय शुभमङ्गलम् रामदासमृदुलहृदय तामर
गिरिवराय सर्वमङ्गलम् रामचन्द्राय जनकराजजामनोहराय वामकाभीष्टदाय महितमङ्गलम् कौसलेशाय मन्दहासदासभूषणाय वासवादिविनुतसध्वरमङ्गलम् चारुकुङ्कुमोपेतचन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेहाय चारुमङ्गलम् देवकी पुत्राय देवदेवोत्तमाय चापजातगुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय शुभगमङ्गलम् रामदासमृदुलहृदयतामरसनिवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् रामदासमृदुलहृदयतामरसनिवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् भद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् रामचन्द्राय जनकराजजामनोहराय वामकाभीष्टदाय महितमङ्गलम् कौसलेशाय मन्दहासदासभूषणाय वासवादिविनुतसध्वरमङ्गलम् నేను మీ సీరం సంజీవ్ నాయుడు ఫిలిం డైరెక్టర్ టాలీవుడ్ ఇండస్ట్రీ బిహెచ్ఎల్ ఎంఐజీ ఫేజ్ 1 శేర్లింగంపల్లి హైదరాబాద్లో ఉన్న శ్రీ రామాలయం టెంపుల్లో జరుగుతున్న మాస పునర్వసు నక్షత్ర రామాలయం కళ్యాణం జరుగుతున్న కార్యక్రమాన్ని యశోధర టీవీ టెంపుల్స్లో కవర్ చేయటం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. టెంపుల్ కమిటీ ప్రెసిడెంట్ అయిన శ్రీ భీమిరెడ్డి గారు, ప్రధాన అర్చకులైన శ్రీ భాస్కరాచార్యులు గారు, మహిళా విభాగంలో పనిచేస్తున్న శ్రీ లక్ష్మీరెడ్డి మేడం గారు, ఇంకెందరో యశోధర టీవీ ఛానల్ చైర్మన్ అయిన శ్రీ శ్రీరం జయహర్నాథ్ గారితో మాకిచ్చిన ఈ సత్కారం ఎంతో చిరస్మరణీయం. జై శ్రీరామ్. पुण्डरीकाक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय జ్యోతిషరత్న వాస్తురత్న బ్రహ్మశ్రీ డాక్టర్ రాపూర్ సుబ్రహ్మణ్యం నాయుడు స్వామి గారు ఒక దైవ సంభూతుడిగా శాస్త్రాన్ని వాడుకుంటూ ప్రజల జీవితాలకు ఒక దిక్సూచిగా మారారు. డాక్టర్ రాపూర్ సుబ్రహ్మణ్యం నాయుడు స్వామి గారు అన్ని వర్గాల ప్రజలకు తను అందుబాటులో ఉంటూ వాళ్ళకి కావాల్సిన జ్యోతిష్య వాస్తు సలహా సూచనలు ఇస్తూ ఎంతో మంది ప్రజల జీవితాన్ని మెరుగుపరచడంలో తన ముఖ్య పాత్ర పోషించారు. ఎక్కువ రావాలా చాలా ఇబ్బందులు వస్తాయి. దీనికంటే ఎక్కువ ఉండాలి ఆ సందు.
తాంబూలం ఒక్క గురుగారికి సమర్పించుకుని జీవిత పరిష్కారాల గురించి తెలుసుకోవాలని కలిసే ప్రజలకు వాళ్ళేం చెప్పకముందే వాళ్ళ యొక్క జాతక దోషాల్ని, వాళ్ళు ఏ ఇంట్లో అయితే నివాసం ఉంటున్నారో ఆ ఇంటి యొక్క వాస్తు దోషాలను కూడా పేపర్లో రాసి వాళ్ళకి చూపిస్తారు. ఆస్థాన కవులు పండితులు ఏం చేస్తున్నారో తెలియదు. అలాగే వ్యాపారస్తులు కూడా సరైన సూచనలు ఇచ్చి వాళ్ళ బిజినెస్ ని 10 రెట్లు పెంచేటట్టుగా తోడ్పడుతున్నారు. ఓం శ్రీ బగళముఖి దేవి నమో నమః. నేను అమ్మవారి ఆశీస్సులతో అన్ని ఖచ్చితంగా జరగబోయేది చెప్తున్నాను. ముఖ్యంగా ఏమిటంటే అమరావతి రాజధాని గురించి ప్రతి సంవత్సరం వీడియో తీసి పెట్టాను. ఏమని పెట్టాను? ఇదే జగన్ కాదు, ఇదే మోడీలు కాదు, ఎవరు వచ్చినా కానీ రాజధాని మాత్రం ఖచ్చితంగా అమరావతి ఉంటుందని ఘంటాపదంగా చెప్పినాను. ఈవేళ అదే జరుగుతూ ఉంది. ఇకపోతే కొండ మీద వాస్తు కోనేటికి తూర్పుగా రామగీచుకు వాయువులో గుడికి ఈశాన్యంలో లెట్రిన్లు పాసుమీద కట్టిస్తున్నారు. అయ్యా అది కట్టమాకండి, గుడికి అనర్థాలు జరుగుతాయి, చెప్తే వినరా అని చెప్పేసి అని బోర్డు మెంబర్లకు చెప్పినాను. ఈవోకి లెటర్ ఇచ్చినాను. 2 నెలల తర్వాత ఫస్ట్ ఉంజల్ సేవ గొలిచి దిగింది. రెండో దేవుడు ఊరేగం పోయేటప్పుడు గుడి కింద పడింది, గుడి కాలింది, లడ్డుపోటు కాలిపోయింది, వైకుంఠంలో ఫర్నిచర్ కాలిపోయింది. ఇస్కాన్ టెంపుల్ అయితే ఏమయ్యా పురుగులు పట్టిన అన్నం పెడుతున్నారని అది కోర్టుకు కూడా వేసినారు. వాళ్ళు వచ్చి మా గుడికి ఏదైనా చెప్తూ రండి స్వామినేసని చైర్మన్ కానీ ఎండి వచ్చినారు. సరిపోయినా ఇక్కడ చాలా ఉన్నాయి, ఎన్ని చాలా అనంతరాలు ఉన్నాయి, ఇక్కడ చేస్తే సూపర్గా ఉంటుందని చెప్పిన ఖచ్చితంగా చేస్తాము అన్నారు. సరే మళ్ళీ అన్ని దగ్గరుండి చేయించిన ఈరోజు నంబర్ 1గా ఉంది అదే ఇస్కాన్ టెంపుల్. వాస్తుని నమ్మండి, నమ్మి తీరాలా. వేమన భోగి ఉండి యోగైనాడు, స్థానబలము కంటే తన బలము లేదయా విశ్వదాభిర అన్నాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా వాస్తుని నమ్మి తీరాలని నేను చెప్తున్నాను. చంద్రబాబుకు 130 సీట్లు పైన వస్తాయి, జనసేనకు 18 పైన వస్తాయి అని ఖచ్చితంగా చెప్పిన. సెంట్రల్లో 250 పైన ఒక్క సీటు రాదని చెప్పినాను. ఆఖరికి 240 వచ్చినాయి. అప్పుడు ఏమన్నారు, మరి చంద్రబాబు ఏం చేస్తాడని చెప్పినారు. సెంట్రల్లో స్టేట్లో చక్రం తిప్పుతాడని చెప్పినాను. అదే ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ప్రజలు కూడా అందరూ కూడా వాళ్ళ కష్టాలతో వచ్చి తాంబూలం పెడతారు. తాంబూలం పెట్టంగానే వాళ్ళు ఏం అడగను, పేరు అడగను, తాంబూలం తాకను, పంచాంగం ఎత్తను, అన్నీ ఏమనేది సబ్జెక్ట్ రాస్తా. అరే ఎలా రాస్తావు నువ్వు, కరెక్ట్గా రాసినావు, భలే చెప్పినారు మీరు అని అంటారు. మళ్ళీ చూస్తే అదే వాళ్ళ ఇంటికి పోకనే కూడా ఇక్కడి నుంచే దగ్గర ప్రాబ్లం ఉంది, దాన్ని సెర్చ్ చేసుకోండి అని చెప్తాను. ఆ విధంగా అది కూడా చేస్తున్నాను. రెండోది పిల్లలకు పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి. ఎందుకు ఆలస్యం అవుతున్నదంటే ప్రతి ఒక్కరికి మోకాల పైన తొల్ల పుట్టుమచ్చ ఉంటుంది. ఆ పుట్టుమచ్చ ఉంటే 30 ఏళ్ళ ముందు ఎవరికి పెళ్లి కాదు. పెళ్ళి అయినా కూడా లవ్ మ్యారేజ్లు జరుగుతాయి. ఆ లవ్ మ్యారేజ్ల్లో కూడా సక్రంగా లేకుండా కొన్ని గొడవలు వచ్చి ఇడిపోయేది కూడా ఉంటుంది. దానికి నా దగ్గరికి వచ్చిన తర్వాత దానికి పరిష్కారం చెప్పి ముందుగా చెప్తున్నాను. అది చేసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. rrastrology.in అని కొట్టండి, మొత్తం డీటెయిల్స్ వస్తుంది. నేరుగా వచ్చి కలవండి. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకున్న శక్తిని ప్రజల జీవితాల్ని మెరుగుపరచుకోవడం కోసం ఉపయోగించుకుంటుందని ఆశిస్తూ, తద్వారా ప్రత్యక్షంగానే సరే పరోక్షంగానే జ్యోతిష్యరత్న వాస్తురత్న బ్రహ్మశ్రీ డాక్టర్ రాపూర్ సుబ్రహ్మణ్యం నాయుడు స్వామి గారిని పైనున్న ఫోన్ నంబర్తో సంప్రదించి మీ యొక్క జీవితాన్ని